హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే మేము మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళాము. రఫ్గా మా ఇల్లు అయితే చూపిస్తాను చూడండి. మా ఇంటి లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ గేట్ ఉంటుంది. గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. నేను నార్మల్గా రఫ్గా చూపిస్తున్నాను. ఎవరు ఏ కమెంట్స్ చేయకండి. బాగుంటే బాగుంది అని చెప్పండి, అంతేగాని బ్యాడ్ కమెంట్స్ అయితే చేయకండి. నేను నార్మల్గా అందరికీ చూపిద్దామని చెప్పి ఎలానో వెళ్ళాం కదా అని ఇంకా చేస్తున్నాను. అలా ఫస్ట్ వెళ్తే లెఫ్ట్లోకి నాన్నమ్మ వాళ్ళు ఉంటారు. అది డాబా ఇల్లు. ఇలా ఫ్రంట్కి వెళ్తే ఇదైతే పెంకుటిల్లు. ఆయన ఎవరు అనుకుంటున్నారా? మా తాతయ్య. మా తాతయ్యని నేను వీడియోలో చెప్పమంటున్నాను సబ్స్క్రైబ్ చేయమని. సబ్స్క్రైబ్ చేసి గంటని కొట్టండి అని చెప్తున్నాను. పాపం మా తాతయ్యకి అర్థం కావట్లేదు, కానీ లాస్ట్కి అయితే చెప్పారు సబ్స్క్రైబ్ చేసి బెల్ అయితే కొట్టండి అని. ప్లీజ్ మా తాతయ్య గారి కోసమన్నా సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. అలానే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. అదే చెప్తున్నారు మా తాతయ్య. ఇంకని లైక్ చేయండి అని చెప్పి మీకు చేయి కూడా చూపిస్తున్నారు. మా తాతయ్య గారి కోసమైనా లైక్ చేయండి వీడియోని. ఇంకా అక్కడ నుండి అలా ఎదురుకెళ్తే ఇంకా మాకు ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లో మొత్తం ఇదివరకు అయితే మొక్కలే ఉండేవి. ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి. వాటిని అయితే లేడీ కనకాంబరాలు అని అంటారు. మీ దగ్గర ఏమంటారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే వాటిని లేడీ కనకాంబరాలు అంటాము. అక్కడ నుండి అలా వస్తే అవన్నీ మొక్కలే ఉంటాయి. కలబంద, చామంతి, ఇంకా లేడీ కనకాంబరాలు, వంగ మొక్క. ఆ వంగ మొక్కకి ఒక వంకాయ కూడా ఉంది. ఫస్ట్ కొయ్యమన్నప్పుడు అయితే నాకు అసలు కనిపించలేదు. చాలాసేపు చూస్తే అందులోనే ఉంది, ఆ కలర్లోనే ఉంది సేమ్. అందుకే నాకు అర్థం కాలేదు ఎక్కడుందా అని. అక్కడ నుంచి అలా వస్తే గులాబీ చెట్టు చాలా బాగా పూస్తున్నాయి అక్కడ పువ్వులు. మా నాన్నమ్మ అయితే చాలా బాగా పువ్వులు పూస్తున్నాయి రండి అన్నప్పుడు మేము వెళ్ళలేదు. మేము వెళ్ళినప్పుడు అసలు పువ్వులే లేవు. అదైతే సంపంగి చెట్టు. ఆ చెట్టుకి ఎన్ని సంపంగి పువ్వులు కాసామంటే చాలా కాసేవి. నేను అందరికీ ఇచ్చేదాన్ని స్కూల్లో. అదిను రోజు పెట్టుకునేదాన్ని నేను పువ్వులు అయితే. ఇప్పుడు మేము రాజమండ్రి వచ్చాక మాకు అసలు పువ్వులే దొరకట్లేదు, కొనుక్కుంటున్నాము. మేమైతే మా ఊర్లో ఉన్నప్పుడు పంచిపెట్టేవాళ్ళం పువ్వులు. అంత ఎక్కువ పువ్వులు ఉండేవి. అయినా సరే అన్ని ఇచ్చేసినా కూడా ఇంకా చాలా పువ్వులు మా చెట్లకైతే ఉండేవి. అక్కడి నుంచి అలా వస్తే మళ్ళీ పందిరి. అదైతే మా నుయ్యి. అది ఏంటనుకుంటున్నారా? అందులో ఆకులు అవి పడిపోతున్నాయి అని చెప్పి దానిపైన క్లాత్ వేసి ఇది పెట్టుకునేవారు. ఇంకా రోజు ఎక్కువ నీళ్ళు తోడాలి ఇంకా అవసరం ఉంటే ఆ క్లాత్ తీసేశారు. నేనే దాన్ని ఇలా నెట్టేశాను. ఇందులో నీళ్ళు తోడటం అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చిన్నప్పుడు అయితే మేము కొట్టేసుకునేవాళ్ళం. మా తమ్ముడు నేను అయితే నేను తోడతానంటే నేను తోడతాను అని. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అదే గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడైతే ట్యాప్స్ ఉంటున్నాయిలేండి. అక్కడ కూడా ట్యాప్స్ ఉన్నాయి. ఇంతకుముందు అది ట్యాప్స్ అవి ఉండేవి కాదు. అందరూ మా ఇంటికి వచ్చి నీళ్ళు పట్టుకెళ్ళేవారు. అదైతే మా వేప చెట్టు చాలా పెద్ద చెట్టు అయిపోయింది. ఇంకా చాలా బాగుంటుంది అక్కడ, చల్లగా ఉంది. చెప్పాలంటే మేము ఎండలో వెళ్ళినట్టున్నాం కదా, దానికి ఆ ఎండకి చాలా ఇదిగా అనిపించింది. కానీ ఒకసారిగా ఇంకా నూతి దగ్గరికి వెళ్ళి కూర్చునేసరికి చాలా రిలాక్స్గా అనిపించింది. ఎంత చల్లగా ఉందో. అక్కడి నుంచి అలా వస్తే మేము మా చిన్నప్పుడు బట్టలన్నీ నూతి దగ్గర జాడించుకొని ఇక్కడ ఉతుక్కునే వాళ్ళం. అసలు ఇప్పుడైతే వాషింగ్ మిషన్లు వచ్చినాయి, కానీ ఇంతకుముందు అయితే మేము ఆ రాయి మీద ఉతుక్కునే వాళ్ళం బట్టలు అవి. అసలు ఎంత బాగుండేదో అప్పట్లోని. నా చిన్నప్పటి నుండి నేను స్కూల్ టైంలో కూడా నాకు బాగా గుర్తు దీని మీదే. అది నాకు అప్పుడు నేను చూస్తుంటే అది పెద్ద రాయిలా కనిపించేది. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయాను కదా, చాలా చిన్నగా ఉంది. అక్కడ నుండి అలా వస్తే అది మా కాళ్ళగూడు. మా కాళ్ళగూడు అయితే మా కోళ్ళు ఉన్నప్పుడు బాగా యూజ్ చేసేవాళ్ళం. గుడ్లు అవి ఏమన్నా పొదిగించాలంటే అందులోనే పెట్టి పొదిగించేవాళ్ళము. ఇప్పుడైతే కోళ్ళు లేవులేండి. అయితే ఇంకా అక్కడి నుంచి అలా వస్తే మా గోరింటాకు చెట్టు ఉంటుంది. మా గోరింటాకు చెట్టు అయితే చాలా బాగా పండుతుంది గోరింటాకు పెట్టుకుంటే. అది నేను 6th ఉన్నప్పుడు నా బర్త్డేకి గోరింటాకు పెట్టుకున్నాను. అప్పుడు వాటికి వచ్చిన విత్తనాలు వేస్తే ఆ మొక్క వచ్చింది. చాలా అంటే చాలా బాగా పండుతుంది, రెడ్గా పండుతుంది. అక్కడ మా అమ్మ కూడా కోస్తుంది గోరింటాకు. అక్కడి నుంచి అలా వస్తే అవన్నీ చామంతి మొక్కలు అవి ఉంటాయి. ఇంకా చామంతి మొక్కలు, మొరం ఎవరికైనా తెలుసా? మొరం కూడా మాకు చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. మొరం ఇంకా కరివేపాకు చెట్లు ఇవన్నీ చాలా ఉంటాయి. అక్కడి నుంచి వస్తే మొరం తర్వాత మళ్ళీ లేడీ కనకాంబరాలే ఉంటాయి. అదంతా లేడీ కనకాంబరాలు. ఇంకా కరివేపాకు చెట్టు కూడా ఉంటుంది అక్కడ పెద్దది. అది కూడా కొట్టేసాము, ఇప్పుడు కొంచెమే ఉంది.
దాని పక్కనే చూస్తే తమలపాకు పాదు ఉంటుంది. తమలపాకు పాదు పక్కన మళ్ళీ ఇంకా చాలా ఉంటాయి. కనకాంబరం మొక్కలు, చామంతి మొక్కలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి అలా వస్తే అది మా జామ చెట్టు. జామకాయలు చాలా బాగా తీయగా ఉన్నాయి. అక్కడి నుంచి అలా వస్తే రుబ్బరోలు మా ఇంట్లో ఇంతకుముందు అద్దెకుండేవారు. వాళ్ళదంట, వాళ్ళు వదిలేశారు. అక్కడి నుంచి అలా వస్తే అవన్నీ హైబ్రిడ్ కనకాంబరాలు. అవి కూడా చాలా మొక్కలు ఉండేవి, అవి కూడా పోయినాయి. కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తున్నాను. అక్కడి నుంచి అలా వస్తే మా మేడ పైన వ్యూ చూపిస్తున్నాను. ఇప్పుడు మా మేడ పైనుండి అలా ఉండేది. ఇంతకుముందు అసలు అవేమీ ఇల్లులు ఉండేవి కాదు, అన్నీ మొక్కలే ఉండేవి. ఇప్పుడు అందరూ బిల్డింగులు కట్టేసుకున్నారు. ఒకప్పుడైతే మాదే బాగా కనిపించేది ఆ ఏరియాలో ఇల్లు. ఇప్పుడు మాదే చిన్నగా ఉంది. మా గేట్ దగ్గర నుండి లోపలికి చూపిస్తున్నాను. అలా వస్తే అది పెంకుటిల్లు ఉంటుంది. ఆ చివరి వరకు మాదే. ఇలా వస్తే నానమ్మ వాళ్ళ ఇల్లు. నానమ్మ వాళ్ళు ఇందులోనే ఉంటారు. ఇంకా అలా అవైతే మెట్లు. ఇంకా అలా చూసుకుంటే అప్పుడే ఈవినింగ్ కదా, సన్సెట్ అవుతుంది. కళ్ళ కిందకి వచ్చేస్తే పెంకుటిల్లు అని చెప్పాను కదా, ఇదే మా ఇల్లు. నేను లెఫ్ట్లో చెప్తున్నాను కదా, అదే మా ఇల్లు. ఆ గుమ్మమే మా హాల్ అనమాట. ఆ గుమ్మం అంతా హాల్. ఆ గుమ్మానికి ఎదురుగా మాకు వంటగది ఉండేది. ఇప్పుడంటే వంటగది అంటున్నాం కానీ మేమైతే దాన్ని కొట్టుగది అనేవాళ్ళము. అది మా కొట్టుగది. అక్కడి నుంచి ఆ చిన్న వంటగదిలోనే నాకు సరిపోయేది చాలా. మా చిన్నప్పుడైతే పెద్దగా ఉండేది వంటగది. ఇది కూడా మేము పెద్ద అయ్యేసరికి చిన్నగా అయిపోయింది. అక్కడ స్టవ్ పెట్టుకునే వాళ్ళము, అవన్నీ సరుకులు పెట్టుకొని కిందన నీళ్ళ బిందులు అవి పెట్టుకునే వాళ్ళము. అక్కడి నుంచి అలా లోపలికి వెళ్తే అదే వంటగది. ఇంకా ఆ గదికి మా పెదనాన్న వాళ్ళ గది అనుకుని ఉంటుంది. పెదనాన్న వాళ్ళ గది కూడా చూపిస్తాను. మా గది అయితే లోపల లాక్ చేసి ఉంది, నేను చూసుకోలేదు అది. ఇంక ఇటు వస్తే మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. మా పెదనాన్న, పెద్దమ్మ, మా చెల్లి ఉండేవారు ఇందులో. ఇంకా మా పెద్దమ్మ, పెదనాన్న చనిపోయాక ఈ గదిలో కూడా మేమే ఉండేవాళ్ళము. ఇంకా అదైతే అందులో కూడా మేము మా బట్టలే పెట్టుకునే వాళ్ళము. నావే ఉండేవి అక్కడ కూడా ఎక్కువ. అక్కడి నుంచి అలా వస్తే పెదనాన్న వాళ్ళ ఇల్లుకి చెప్పాను కదా, ఆ రూమ్కి అయితే అదంతా గుమ్మము. అదే గుమ్మం అంటే అది హాలు. ఇది ఒక కొట్టుగది అంటే వంటగది. ఈ మూడు ఇటువైపుకి మా పెదనాన్న, పెద్దమ్మ వాళ్ళు ఆడుకునేవారు. ఆ కొట్టుగది తర్వాత ఏమనుకోకండి, అవన్నీ అలా ఉన్నాయని. మేము ఉండట్లేదు కదా, అన్నీ అలానే ఉన్నాయి. మేము ఒకసారి వెళ్ళాలి మళ్ళీ ఆ రూమ్కి కొట్టుగది. ఇదంతా హాలు, ఇదంతా మా పెదనాన్న వాళ్ళది. ఇటువైపు ఆ డోర్ తీస్తున్నాను కదా, అదైతే మా రూమ్లోకి ఇలా లోపలికి వెళ్ళేసరికి ఎంత బాగా అనిపించిందో. వెళ్ళాక నేను కూడా లోపలికి వెళ్ళలేదు. వీడియో తీసుకుంటాం కదా అని చెప్పి వెళ్ళలేదు. వీడియో తీస్తున్నప్పుడే వెళ్ళాను. నాకు ఒక్కసారిగా మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఆ ఇంట్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఎంత అంటే ఇంకా చెప్పలేము. ఇంకా బీరువా మొత్తం నావే ఉండేవి బట్టలన్నీ. నా బుక్స్ కానీ, బట్టలు కానీ, నా మేకప్ సామాన్లు కానీ నేనే పెట్టుకునేదాన్ని. అందులో ఎవరిని పెట్టుకుని ఇచ్చేదాన్ని కాదు. అక్కడి నుంచి అలా కిటికీ తలుపులు తీసుకొని చూస్తే బయట వ్యూ అంతా కనిపిస్తుంది. నూతి దగ్గర తర్వాత చెట్లన్నీ కనిపించేవి. నేనైతే ఇక్కడి నుంచి చెప్పేసుకునేదాన్ని మా చెల్లెలతో, ఆ పువ్వు నాది, ఈ పువ్వు నాది అని చెప్పి. ఎవరిని కోసుకొని ఇచ్చేదాన్ని కాదు. ఫస్ట్ నాకు నచ్చినవి నేను కోసేసుకునేదాన్ని, తర్వాత ఎవరికైనా ఇచ్చేదాన్ని. చూసారా మా నాన్నమ్మ అయితే ఎంత బాగా ముగ్గులు పెట్టిందో. నేను కూడా పెట్టలేను, మా నాన్నమ్మ అంత బాగా పెడుతుంది. ఎక్కడ నాకు ఒక ఫోటో ఉంటుంది చిన్నప్పుడు, ఆ చిన్నప్పుడు ఫోటో కూడా నేను అటాచ్ చేస్తాను చూడండి. చెప్పాను కదా ఇంట్లోకి వెళ్ళేసరికి నాకు అన్నీ గుర్తొస్తున్నాయని. అలా మీకు ఫొటోస్ పెడతాను చూడండి. అక్కడి నుంచి అలా బయటకు వస్తే ఇంకా అలా ఉన్నాయని ఏమనుకోకండి, మేము లేము కదా అందుకే అలా ఉన్నాయి. మేము ఎప్పుడన్నా సరదాగా హాలిడేస్కి అది వెళ్ళినా కూడా మేము అక్కడే అలా పడుకునే వాళ్ళం. వరుసగా కిందన పక్కలు వేసేసుకొని అసలు పడుకునే వాళ్ళం. ఆనందమే వేరే. అసలు ఆ హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ అంతా మాకు చాలా ఉండేది. హాలిడేస్ వస్తే చాలని చూసేవాళ్ళం. ఇక్కడ నుంచి అలా వ్యూ కనిపిస్తుంది. ఇంకెలా ఇటువైపుకి వెళ్తూ ఉంటే డాబా ఇల్లు వస్తుంది. డాబా ఇంట్లో నానమ్మ, తాతయ్య ఉండేవారు.
అక్కడ మా తాతమ్మ అయితే గారెలు వేస్తుంది, పాకం గారెలు వేస్తుంటే మా బాప అయితే హాయ్ చెప్తుంది అందరికీ. ఇంకా మా తాతమ్మ అయితే పాకం గారెలు వేస్తుంది. మేము వెళ్ళామని చెప్పి చూసారా ఎంత బాగున్నాయో. మా బాప చూపిస్తుంది మీ అందరికీ పాకం గారెలు అని చెప్పాను కదా, ఇది నాన్నమ్మ తాతయ్య ఉంటారని చెప్పి. ఇందులో నాన్నమ్మ వాళ్ళ సామాన్లు అవి ఉంటాయి. ఇంకా అలా ఉందని ఏమనుకోకండి, అసలు బ్యాడ్ కమెంట్స్ అయితే చేయకండి. నేనైతే రఫ్గా చూపిస్తున్నానని చెప్పాను కదా, నార్మల్గా చూపిస్తున్నాను, ఎలానో వెళ్ళాం కదా అని చెప్పి. చూడండి, అందులో మీకు ఎవరికైనా ఇనప్పెట్టెలు తెలుసా? మా నాన్నమ్మ దగ్గర ఇంకా అన్నీ ఉంటాయి, పాతకాలపు వస్తువులు అన్నీ ఉంటాయి. అవన్నీ ఒక వీడియో చేస్తాను మళ్ళీ. అదైతే మా నాన్నమ్మ తాతయ్య బట్టలు పెట్టుకుంటారు ఆ బీరువాలో. ఈ కబోర్డ్లో ఇంక అన్నీ చూస్తే గిన్నెలు అవి ఉంటాయి, గిన్నెలు, బకెట్లు, తర్వాత కిందన బెడ్షీట్లు అవి పెట్టుకుంటాము. అంతే, పెద్దగా ఏముండదు మా ఇంట్లో చూడడానికి. అక్కడి నుంచి అది పెద్దనాన్న వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది, అందులోంచే కిటికీలో నుండి. తర్వాత అలా వస్తే ఇది నాన్నమ్మ వాళ్ళు వంటగది కింద యూజ్ చేస్తారు. ఆ వంటగదిలో ఒక మంచం, ఫ్రిడ్జ్, టీవీ ఉంటాయి, అంతే, ఇంకేముండవు. నా తాతయ్యకి అయితే పేపర్ చదివేది అలవాటు ఉంది, అందుకే ఎక్కువ పేపర్లు అవి చూస్తూ ఉంటారు. ఎంతసేపు మా తాతయ్య న్యూస్, పేపర్లు ఇవే ఇంకా ఆయన ప్రపంచం. ఆ టీవీ అయితే నా చిన్నప్పుడైతే నేను ఇంకా స్కూల్కి కూడా వెళ్ళి ఉండను, అప్పుడు కొన్నారు. ఒక 22 years అలా అవుతుందేమో నాకు తెలిసి. నాకు 1 year అలా ఉన్నప్పుడు కొన్నారు. అదైతే మా ఫ్రిడ్జ్, మా అక్క మెచ్యూర్ ఫంక్షన్కి కొన్నారు ఆ ఫ్రిడ్జ్కి కూడా దగ్గర ఒక 15 సంవత్సరాలు ఉంటుంది. అప్పటి నుంచి అలా వాడుతున్నాము. ఇదైతే మా నాన్నమ్మ వాళ్ళు స్టవ్ పెట్టుకుంటారు ఆ ప్లేస్లో. ఎలా ఉన్నదో అలాగే చెప్తున్నా మళ్ళీ, అసలు బ్యాడ్ కమెంట్స్ అయితే చేయకండి. ఇంక ఈ డోర్ తీసుకుంటే మాకు రోడ్ అంతా కనిపిస్తుంది, అదే మాకు మెడికల్ షాప్ అనమాట. ఈ ఊరికి అటు చివర ఉంటుంది, అంటే ఇటువైపు నుంచి స్టార్టింగ్ ఉంటుంది, ఈ ఊరి చివరికి ఒక మెడికల్ షాప్ ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు అటు ఇటు వెళ్తూ ఉంటారు. మాకైతే చాలా దగ్గరగా ఉంటాయి అన్నీ కూడా, కిరాణా షాపులు కానీ ఏం కావాలన్నా కూడా దగ్గరగానే ఉంటుంది. ఇంకా అరుగు చివరి వరకు మాదే. అక్కడి నుంచి చూపిస్తున్నాను మీకు మళ్ళీ. అరుగు చివరి నుంచి ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా వెనకాల, ఆ బిల్డింగ్ వరకు మాదే ఇల్లు. అంతే. ఇంకా ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇల్లు ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. నేనైతే ఇల్లు ఎలా ఉందో అలానే చూపించాను, ఏమీ సర్ది చూపించలేదు. అయినా కూడా మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళకి తెలియదు మేము వస్తున్నామని. చెప్పుంటే కొంచెం క్లీన్ చేసేవారు. వాళ్ళందరూ చెప్తున్నారు మీకు సబ్స్క్రైబ్ చేయమని, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.